నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ఈ యొక్క ఔద్యోగిక సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరికీ పాత కార్మిక సంఘాల సమస్య తరఫున అభినందన తెలియజేస్తూ కాంగ్రెస్ ఈ మిస్వరల్ పోటీలు అనేవి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇది మిస్వరల్ అనేది స్త్రీ యొక్క అంగాంగ ప్రదర్శన. దీన్ని గత 72 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇది భారతదేశంలో నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రజాస్వామిక విలువలు, భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను దెబ్బకొట్టడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అందాల పోటీని ఇక్కడ నిర్వహించడానికి ప్రధాన కారణం. ఈ వెనుక బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే అంటామో వాళ్ళ హస్తం కూడా ఈ వెనుక ఉంది. ఈ అందాల పోటీల వల్ల భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రభావం పడుతుంది. మన దేశం ఏదైతే ప్రజాస్వామ్య విలువలతోటి, కుటుంబ వ్యవస్థతోటి జీవన విధానాలు కొనసాగిస్తున్నామో వాటి దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా యువతరం ఏదైతే కొన్ని ఆశయాలతో ముందుకు పోయి విద్యలో కానీ, ఉపాధి అవకాశాలలో కానీ, లేదా ప్రతి పనిలో కూడా ఈనాడు యువతరం ముందుంటుంది. వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి అనేది భారతదేశానికి తీసుకురాబోతున్నారు. ఇది విషపూరితమైనటువంటి సంస్కృతి. ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో ఈ యొక్క ఫారెన్ సంస్కృతి కాబట్టి ఈ సంస్కృతికి వ్యతిరేకంగా దాన్ని రాకుండా చేయడం కోసం మనమే కాదు, ఇంకా తెలంగాణ ప్రాంతమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యావంతులు కానీ లేదా ప్రతి ఒక్క మేధావి వర్గం కూడా ఈ యొక్క అందాల పోటీలు భారతదేశంలో నిర్వహించడానికి వీల్లేదని దాన్ని వ్యతిరేకిస్తూ ఒక పెద్ద ఆందోళన కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు చేసేది ఏముంది, అప్పులన్నీ అయిపోయినాయి. ఇంకా మిగిలిచ్చి ఇక అన్ని పనులలో అందాల పోటీ ఒకటే మిగిలిపోయిందన్న. అయితే దుబాయ్ పోటీ పడి తీసుకొచ్చి తెలంగాణ పెట్టే అంత పని ఆయనకి ఏమొచ్చింది? అదే మన అన్ని దేశాలలో ఇంతే ఉందా అప్పు, తెలంగాణలో ఎంత ఉంది అప్పు, ఇతర దేశాలు ఎట్టున్నాయి అది చూసుకోవాలన్నా ముందు 200 కోట్లని తీసుకుపోయి ఎక్కడో పెట్టేవాళ్ళు. తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళని వ్యతిరేకించినట్టే ఇతర దేశాలను తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి అందాల పోటీ పెట్టిందంటే తెలంగాణలో ఉన్న ఆడవారిని వ్యతిరేకించింది అనేది మన ఉద్దేశం. 21వ తారీఖు నాడు సోమవారం అన్ని సంఘాలు ఐకతంగా వచ్చి మన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మెమోండాలను ఇచ్చి ర్యాలీ తీద్దామని అందరికీ వెళ్ళాం. వేసుకున్న విషయం మనకు విదితమే. ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎవరికి ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడదు? తెలంగాణ రాష్ట్రం అనేది అత్యధికంగా ట్రైబల్స్ ఉన్న రాష్ట్రము. చాలా జిల్లాలలో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారని చెప్పి ప్రభుత్వమే వాళ్ళ జియోలాజికల్ లెక్కల ప్రకారం చెప్పి ఉన్నది. మరి ఈ ట్రైబ్స్ ఉండే ప్రాంతాలలో ఈ అందాల పోటీలు ఎవరికి ఉపయోగపడతాయి? అందులో ట్రైబ్స్ ఎంతమంది పాల్గొంటున్నారు? తెలంగాణ నుంచి ఆతిథ్యం ఇస్తున్న ఈ తెలంగాణ అందాల పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న తెలంగాణ నుంచి అందాల పోటీలలో ఎంతమంది ఉన్నారు? రేవంత్ రెడ్డి సర్కారు విద్యార్థులకు 10 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాలేదు. విద్యార్థులు రోడ్డు ఎక్కితే మాది లో బడ్జెట్లో ఉంది, పోయిన గవర్నమెంట్ మొత్తం అప్పులు చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఇప్పుడు ఎట్లా ఈ 250 కోట్లు పెట్టి ఈ అందాల పోటీలు నిర్వహిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా టెస్టుల పేరుతోటి ఆడవాళ్ళను అనేక రకాల టెస్టులు చేస్తారు. అవి ఫిజికల్ టెస్టులు కావచ్చు, భౌతిక టెస్టులు కావచ్చు, ఇంకా వేరే విధంగా కావచ్చు. అవి కేవలం మహిళలను కించపరిచే విధంగా ఉంటాయి తప్ప వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఆ టెస్టులు ఉంటాయి తప్ప వేరే విధంగా ఉండవు. అందుకోసమే మహిళలు ఎంతమంది 132 దేశాల నుంచి దీంట్లో పాల్గొంటుంది అని చెప్పి గవర్నమెంట్ డబ్బాలు కొట్టుకుంటుంది. మరి నీ దేశం నుంచి ఎంతమంది ఉన్నారనేది ఎందుకు ప్రకటించట్లేదు? అంటే నీకు చేతగాని దాన్ని తెచ్చి నెత్తిన వేసుకొని నీకు అవసరం లేని దాన్ని కేవలం బడా పెట్టుబడిదారుల కోసం నువ్వు ఇంత హంగామా చేస్తున్నావు అనేది ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి అందాల పోటీలను వెంటనే వ్యతిరేకించాలి, వీటిని రద్దు చేయాలి. ముఖ్యంగా హైదరాబాదు ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
జరపాల్సిన ఈ ఫ్యాషన్ షో అంటారు దీన్ని. ఇది యూత్ పోరగాల్ని ఉత్సాహం పరిచేసి వాళ్ళని మోటివేషన్గా మార్చేసి వాళ్ళ దారిని మళ్ళించి విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇంకోటి, ఈరోజు 200 కోట్లు ఈ ఫ్యాషన్ షో మీద, ఈ మిస్ వరల్డ్ పోటీల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదే ఒక 100 మంది 200 మంది విద్యార్థులు స్కాలర్షిప్ ఇస్తే వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్లు తీసుకొని వేరే చదువులకి ఉపయోగపడే విధంగా ఉండేది. దీన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా యువజన సంఘం పేవేలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శిని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి సుమారుగా 250 కోట్ల రూపాయలు ఖర్చుతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఉపయోగం లేని అందాల పోటీల వల్ల ఈ రాష్ట్రం ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. అనవసరంగా ప్రజాధనాన్ని అందాల పేరుతో వృధా చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఉద్యమం చేస్తూ ఉంటే డబ్బులు లేవని చెప్పి తప్పించుకునే రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ అందాల పోటీలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని పొలిటిషియల్ ప్రశ్నిస్తూ ఉన్నది. అలాగే రాష్ట్రంలో సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ మీద మహిళలు ఆత్మగౌరవంతో బతికే విధంగా యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మహిళలకు అవకాశాలు కల్పించాలి. అలాంటి అమ్మాయిలు అన్న సందాలు చూపించే విధంగా, మహిళల్ని కించపరిచే విధంగా ఈ పోటీల్ని నిర్వహిస్తే తెలంగాణకి ఆత్మగౌరవం కాదు, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఉన్నది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని రద్దు చేయాల్సింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో 72వ అందాల పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ అందాల పోటీలు అసలు ఈ ప్రభుత్వాలు ఏంటంటే అధికారంలోకి రాకముందు అనేక రకాల 6 గ్యారెంటీలు అని చెప్పేసి 6 గ్యారెంటీల్లో కూడా ఇంతవరకు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయని పరిస్థితి ఉన్నది. అంతకు ముందు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక రకాల వాగ్దానాలు చేసి ఇంతవరకు పేదలకి డబుల్ బెడ్రూమ్ కానీ, గృహలక్ష్మి పథకాలు కానీ, లేకపోతే ఇప్పుడు పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ 2 సంవత్సరాల నుంచి రావట్లేదు. వీటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆశా వర్గాలు కానీ, అంగన్వాడీలు కానీ, వాళ్ళ జీతాల పెంపు గురించి కానీ, వాటి గురించి కూడా ఎక్కడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఎక్కడికెక్కడికి ఆన్లైన్ అని చెప్పేసి కొత్తగా పని చేయించుకుంటుంది కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా కూడా ఇప్పుడు అప్పులు అని చెప్పేసి చెప్తున్న రేవంత్ రెడ్డి పేదలకు కాకుండా ఇప్పుడు అందాల పోటీలు అనేసి దానికి ఒక 250 కోట్లు ఖర్చుతోటి ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. అసలు అందాల పోటీలు ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఉద్దేశించి కాదు. ప్రతి ఒక్కటి ఏంటంటే బడా పెట్టుబడిదారులకి వాళ్ళని మోయడానికి తప్పితే, అందరినీ కూడా వాళ్ళని పైలోకి తీసుకురావడానికి తప్పితే పేద ప్రజల గురించి ఏ ఒక్కటి కూడా ఉపయోగకరంగా లేదనేసి ఇదవుతున్నాం. ఇప్పుడు ఈ పోటీలకి వ్యతిరేకంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా అందాల పోటీలకు వ్యతిరేకంగా కూడా కార్యాచరణ చేపట్టి రేపు 21వ తేదీకి కూడా అందరూ ఒకతాటి మీదకి వచ్చేసి, అన్ని సంఘాలు ఒకతాటి మీదకి వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ధర్నానా ఇంకే ధర్నా కూడా అందరూ కూడా 5 దాకా కూడా మేము పాల్గొంటాం. దీన్ని మేము వ్యతిరేకిస్తూ, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎంత దాకైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 72వ అందాల పోటీలను హైదరాబాద్ నడువతిలో జరుపుకుంటున్నారు. ఈ జరుపుకోబోతున్న అందాల పోటీలను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గవర్నమెంట్కి మేము ఏం తెలియజేస్తున్నామంటే, ఎంతోమంది చదువుకొని విద్యార్థినులు యువత మందుకు, మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబు చేసుకుంటూ, అట్టనే వాళ్ళ కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నారు. ఇలాంటి అందాల పోటీల వల్ల ఇక్కడున్న శ్రామిక మహిళలకి శ్రమ చేసుకుంటేనే వాళ్ళ ఇల్లు గడిచే పరిస్థితి ఉంటే, ఉదయం పూటనే శ్రమ నుంచే ఆ స్త్రీకి సౌందర్యం వస్తుంది. ఆ స్త్రీ ఉదయం 5 గంటలకి చేను పనికి వెళ్తే సాయంత్రం 5 గంటలకి ఇంటికి తిరిగి వచ్చే వరకు తన ముఖంలో చెమట చుక్క కనిపించదు, అందంగా వెలుతురుగా కనపడుతుంటుంది తన ముఖం. అలాంటి ముఖాలకి ఇవాళ కాస్మెటిక్ సంస్థల్ని తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ గవర్నమెంట్లో పెడుతున్నారు. వీటి వల్ల వ్యాపారస్తులకి, అట్లనే బడా కంపెనీలకి, బడా పెట్టుబడిదారులకి, ఇక్కడున్న కొంతమంది సినిమాలకి
ఉపయోగపడుతుంది, ఎమ్మెల్యేలకి ఎంపీల పిల్లలకి ఉపయోగపడుతుంది, ధనిక కుటుంబాలకు ఉపయోగపడతాయి తప్ప ఇక్కడున్న శ్రామిక మహిళలకు ఉపయోగపడవు. ఇక్కడ శ్రామిక మహిళలకు ఉపయోగపడాలంటే చదువుకున్న నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఇవాళ 200 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఉద్యోగాలు లేని స్త్రీలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించవచ్చు. ఇవాళ కార్మిక రంగంలో ఎంతోమంది మహిళలకి ఉపాధి హామీ కూలీ రేట్లను పెంచమంటేనే ఇవాళ గవర్నమెంట్ మా దగ్గర ఏం ఆదాయం లేదు, మాకు ఇక్కడ అప్పు చూపించిపోయింది గత గవర్నమెంట్ అని చెప్తున్న గవర్నమెంట్ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో 200 కోట్లు పెట్టి అందాల పోటీలను జరుపుకుంటున్న 120 దేశాల నుంచి వచ్చిన జనంతో అక్కడ వాళ్ళు తీసుకునే కాస్మోటిక్స్ విపరీతమైన రేట్లతో కూడుకున్నాయి. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం పేరుతోటి కొన్ని ఏకలవ్య స్కూళ్ళు పెట్టారు. ఏకలవ్య స్కూల్లోకి కిట్లు ఇస్తున్నారు పిల్లలకి. అసలు ఆ మేకప్ కిట్లని వాళ్ళు ఇచ్చే డ్రెస్సులు వేసుకోవడానికి హాస్టళ్లలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడున్న హాస్టళ్లలో గిరిజనేతర పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఆ డ్రెస్సులు వేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేకప్ వేసుకొని లిప్టిక్ పెట్టుకోకపోతే టీచర్లు వాళ్ళని మానసికంగా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలకి ఉపయోగపడే పరిస్థితి ఏమీ లేదు. ఇక్కడున్న 2,000 మంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి, కుట్టు మిషన్లు ఇవ్వండి. ఇట్లా ఇచ్చినప్పుడే శ్రమ చేసుకునే మహిళలు వాళ్ళు కొంచెం ఒకప్పుడైతే గతంలో తిండికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ అంత ఇంత శ్రమ చేసుకునే వాళ్ళు ఇచ్చే జీతాలను పెంచితే కాంట్రాక్ట్ కార్మికులు లాంటి వాళ్ళకు కూడా జీతాలను పెంచుతున్న గవర్నమెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 16 నెలలైనా అసలు వాళ్ళని మర్చిపోయింది. అసలు పట్టించుకునే పరిస్థితే లేదు. విద్యార్థులకి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లెక్కనే ఈ రాష్ట్ర గవర్నమెంట్ మనకి ఏమీ చేసే పరిస్థితి కనపడట్లేదు. ఇలాంటివి మన రాష్ట్రంలో పెడతా ఉంటే వీటిని అన్ని కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ఏ రకంగా రావాలి పోరాట రూపాలను ఇలాంటి టైంలోనే మనం వాటిని మనకు అనుకూలంగా మన శ్రామిక మహిళలకు అనుకూలంగా మర్చుకొని ఉద్యమాలు రూపొందించుకొని భవిష్యత్తులో జరగబోయే పోరాటాల్లో మీరందరూ పాల్పంచుకుంటారని, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం అందరం పోరాటాల్లో ముందుగానే ఉండాలని ప్రగతిశీల మహిళా సంఘం